నేను పవన్. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా ఆయన అధికారంలోకి రాకముందు ఏదైతే మద్యపాన నిషేధం అంటూ కూడా ఆ ఊరు వాడ పూర్తిగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మద్యపానం నిషేధం చేసిన తర్వాతనే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఓట్లేయమని అడుగుతానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అంశం మనం చూసాం. కానీ మద్యపాన నిషేధాన్ని పక్కన పెట్టేస్తే నాసిరకం మద్యంతో నిజంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. తన అనుయాయులు, తనకు నచ్చిన వాళ్ళు, అంటే పూర్తిగా వ్యక్తిగతంగా కూడా, అంటే తనకు పూర్తిగా లబ్ధి ఫైనల్గా చేరేది మాత్రం జగన్మోహన్ రెడ్డి దీంట్లో. కానీ ఎవరైతే తన చుట్టుపక్కల ఉన్నటువంటి మంది మాగదులు వాళ్ళకు నచ్చినటువంటి డిస్టిలరీలు ఏర్పాటు చేసుకోవడం, సో నాసిరకమైనటువంటి మద్యాన్ని ఇష్టానుసారంగా కూడా ఈ ప్రభుత్వ మద్యం దుకాణాల పేరిట, అంటే ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపేది ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు కూడా ఈ పేరిట. సో దాంట్లో వాళ్ళకి నచ్చినటువంటి మద్యాన్ని, అంటే ఈరోజు మీ దగ్గర ఈ స్టాక్ లేదా, ఈ మద్యాన్ని అమ్మండి, వాళ్ళకి నచ్చిన మద్యమే. సో అది కొనుక్కోవడానికి వచ్చిన వాళ్లకు మీరు అడిగిన బ్రాండ్ లేదు, ఇదే ఉంది, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. ఈ విధంగా నచ్చిన బ్రాండ్లను వాళ్ళకి ఏదైతే ఎక్కడి నుంచి అయితే గిట్టుబాటు ఉంటుందో, ఎక్కడి నుంచి అయితే వాళ్ళ డిస్టిలరీలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మద్యాన్నే అమ్మడం, ఇవన్నీ కూడా చూసాం. సో తద్వారా లక్షల కోట్ల రూపాయలు దీంట్లో స్కామ్ జరిగింది, దీంట్లో ప్రభుత్వ ఖజానాకు గండిపడింది అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిగా ఈ మద్యానికి సంబంధించినటువంటి అంశాన్నే అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తావించారు. దీంట్లో దాదాపుగా 99,000 కోట్ల రూపాయలు అదేదైతే ట్రాన్సాక్షన్, దీనికి సంబంధించి విక్రయాలు జరిగితే దాంట్లో దాదాపుగా మ్యాక్సిమం పూర్తిగా కూడా యూపీఏ కాకుండా డబ్బు ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఏదైతే యూపీఏ ద్వారా జరిగితే దీని మీద వచ్చినటువంటి ఆ డబ్బు కావచ్చు, దాని మీద వచ్చినటువంటి ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయంగా వెళ్తుంది. అలా కాకుండా డబ్బు రూపంగానే పూర్తిగా మధ్యంలో ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి విషయాన్ని కూడా బయటపెట్టారు. కొద్ది రోజుల క్రితం మనం చూసాం మిథున్ రెడ్డి గారు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సాక్షిగా కూడా దీంట్లో చాలా మధ్యంలో కుంభకోణాలు జరిగాయి దీంట్లో అని చెప్పి అమిత్ షా కూడా దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇవ్వడం, అమిత్ షా పిలిపించుకొని మాట్లాడారు. ఏంటి అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడావు, ఆ అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ దగ్గర ఏమున్నాయి అంటూ కూడా పిలిపించుకొని వాటిని తీసుకున్న పరిస్థితి. అంటే దీంట్లో హవాలా రూపంలో కూడా మనీ లాండరింగ్ కూడా జరిగింది. దాదాపుగా 4 కోట్ల రూపాయలు ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇక్కడి నుంచి సునీల్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడి నుంచి పూర్తిగా దుబాయ్ కావచ్చు, ఇతర దేశాలకు కూడా మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు పంపించారనే విషయాన్ని కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. సో దీంట్లో ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా దీనికి సంబంధించి కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి, ఈయన పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈయన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఐటీ సలహాదారులుగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఐటీ సలహాదారుకి ఈ మద్యానికి సంబంధించినటువంటి అంశం ఏంటి, ఈ మద్యానికి సంబంధించిన లింకులు ఏంటి అంటే ఇవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకున్నారు. ప్రభుత్వంలోకి రాకముందే చాలామంది చెప్తా ఉంటారు, ఒక బ్లూ ప్రింట్ జగన్మోహన్ రెడ్డి రెడీ చేసుకొని ఎవరెవరు ఏం చేయాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరు దేంట్లో దోచుకోవాలి, ఆ తర్వాత మద్యపాన నిషేధం అని ప్రస్తుతం మనం చెప్తా ఉన్నాం, ఆ తర్వాత దశల వారీగా అని చెప్తాం, ఆ తర్వాత ఏదైతే స్టార్ హోటల్కే పరిమితం అని చెప్తాం. ఆ నేపథ్యంలో మనం ఏ విధంగా అమ్మాలి, ఏ విధంగా సొమ్ము చేసుకోవాలి, ఏ విధంగా ఇక్కడి నుంచి డబ్బును ఇతర దేశాలకు తరలించాలి అనేది ముందే ప్లాన్ చేసుకున్నటువంటి వ్యక్తుల్లో ఈ కసిరెడ్డి కూడా ఉన్నారు అనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఈయన వచ్చినటువంటి డబ్బంతా కూడా విశ్వసనీయ సమాచారం మేరకు ఇటు హైదరాబాద్లో సినిమా తీయడం కావచ్చు, సినిమాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇతర మాల్స్ కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్లో కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు, ఇట్లాంటి వాటిలో కూడా ఈయన ఇన్వెస్ట్ చేశారు. మరి ఈయన సొంతంగానే చేశారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పారా అనే అంశం కూడా తేలాల్సి ఉంది. సో ఎందుకనంటే తద్వారా మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మనకు విచ్చలవిడిగా డబ్బులు కావాలి, మనం ఈ డబ్బుతోనే మనం ఎన్నికల్లో గెలుస్తాం, ప్రజల నమ్మకంతో కాదు, దేంతో కాదు, డబ్బులు మనకు ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా దోచుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే ఏపీ మద్యం కుంభకోణంపై ఇటు సిఐడి కూడా దూకుడు పెంచినటువంటి పరిస్థితి. కీలక
పాత్రధారులకు నోటీసులు కూడా జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. తమపై చర్యలు తీసుకోవద్దంటూ కూడా వాళ్ళందరూ కూడా హైకోర్టు మెట్లెక్కుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ సూత్రధారులు ఏపీ లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ పూర్తిగా కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డే అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మనం చూసాం ఇదంతా కూడా మొన్న విజయసాయి రెడ్డి ఆయన అడగక ముందే ఒక బాంబేసి వెళ్ళారు. ఇదంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికే తెలిసి ఇదంతా ఎవరికి తెలియదు అన్నట్టుగా కూడా, అంటే ఆయన ఎవరు అడగలేదు కానీ ఇరికించి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక అంటే ఆయన ఇరికేయడం కాదు, అందరికీ తెలిసిన విషయమే అది. కానీ ఎవరైతే గతంలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో A2గా ఉన్నటువంటి వ్యక్తే ఈ విధంగా చెప్పారు. సో మరి A1 దీంట్లో A1 ఎవరున్నారు ఈ స్కామ్లో అనేది కూడా బయటకు రాబోతోంది. ఇక ఆయనకు కూడా నోటీసులు ఏదైతే కసిరెడ్డికి నోటీసులు ఇచ్చారు, తనపై చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు కావాలంటూ కూడా ఈయన కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఈ పిటిషన్ కూడా హైకోర్టు డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఇంకొక ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, ఎంపీ మిథున్ రెడ్డి. ఆయన కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు అయితే తోసిపుచ్చింది. ఇతర నిందితులు వాంగ్మూలం ఇచ్చారంటూ మీడియాలో వచ్చినటువంటి కథనాల ఆధారంగా ముందస్తు బెయిల్ పిటిషన్లు ఎట్లా నమోదు చేస్తారు, ఎట్లా ఇచ్చుకుంటూ పోతే మా దగ్గర ఇవే కుప్పలు కుప్పలుగా పెరిగిపోతూ ఉంటాయి. అసలు మీరు దీంట్లో మీకు ఎక్కడ కూడా మీ పేరు నమోదు చేయలేదు, మీ ఎఫ్ఐఆర్లో మీ పేరు లేదు, ఏమీ లేదు, మీరు ఎందుకు వస్తున్నారంటూ కూడా హైకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఇదే మళ్ళీ మాకు కావాలంటూ కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు మిథున్ రెడ్డి. ఇక పూర్తిగా దీంట్లో కీలక వ్యక్తి వాసుదేవరెడ్డికి అయితే ఊరట లభించినటువంటి పరిస్థితి. వాసుదేవరెడ్డి మాతృశాఖకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. ఆయన ఎంత ముప్పు తిప్పలు పెట్టారో వాసుదేవరెడ్డి మనం చూసాం. 3 నెలలుగా ఎటు పోలీసులకు చిక్కలేదు. చివరిగా ఎక్కడ దొరికారంటే యలహంక ప్యాలెస్ పక్కన చిన్న హోటల్లో ఆయన బస చేస్తుంటే పోలీసులు పట్టుకున్నట్టుగా అప్పుడు సిఐడి ఆఫీసర్స్ అక్కడ ఆయన తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. మరి వాళ్ళు తీసుకొచ్చారా, ఆయన్నే లొంగిపోయాడా ఏంటి అయితే తెలియలేదు, కానీ అక్కడ దొరికారు ఆయన. మనం చూసాం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో పూర్తిగా ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని పరారవుతూ ఉంటే ఎవరో వ్యక్తి ఫోటోలు తీసి సమాచారం ఇస్తే పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు తప్పించుకున్నారు ఆయన. ఆ తర్వాత 3 నెలలకు దొరికారు. ప్రస్తుతం అయితే ఆయన కొంచెం ఊరట లభించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకు మరి ఆయన ఏమైనా కీలక విషయాలు చెప్పారా, అప్రూవర్గా మారారా అనే విషయం కూడా జరుగుతున్న పరిస్థితి. పూర్తిగా ఏదైతే దీంట్లో వేల కోట్ల రూపాయల మద్యం స్కామ్లో ప్రధాన పాత్రధారిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి కేవలం సంతకాలకే పరిమితం చేసి ఆయన పేరు మీదే స్కామ్ చేసింది వైసీపీ అనేది కూడా చాలా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. మనం గతంలో చూసాం. ఏది దీనికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి డిజిటల్ సిగ్నేచర్లు దొంగతనం జరిగాయి. డిజిటల్ సిగ్నేచర్ను ఫోర్జరీ అంటే ఎత్తుకుపోయారు, దాంట్లో చోరీ జరిగింది, డిజిటల్ సిగ్నేచర్ను ఎవరో ఓపెన్ చేశారనేది కూడా ఆ మధ్య ఒకసారి చర్చ జరిగినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా సచివాలయంలో దీనికి సంబంధించి ఒక హడావిడి జరిగినటువంటి పరిస్థితి చూసాం. రేపొద్దున ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి చెప్పే ఫస్ట్ విషయం ఏంటంటే నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు, నేను ఇది పెట్టలేదు, నేను ఇది చేయలేదు అనేది కూడా చెప్పేదానికే అప్పుడు ఆ విధంగా చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం జగన్ గ్యాంగ్కు ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. నో బెయిల్ అంటూ కూడా ఇటు హైకోర్టు చెప్పింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి అయితే ప్రస్తుతం వీళ్ళు వెళ్ళారు. మరి ఏం జరగబోతోంది దీంట్లో అనేది చర్చ జరుగుతూ ఉంది.